శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల మేషరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి మేషరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు రాహువు, ద్వితీయమందు స్తంభించినటువంటి కుజుడు, సప్తమమందు కేతువు, 17వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానమందు రవి, 3వ తారీఖు నుండి 9వ స్థానమందు శుక్రుడు బుధుడు, రాజ్యమందు శనైశ్వరుడు, వ్యయస్థానమందు కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ రాశి వారికి 15వ తారీఖు వరకు కూడా కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. డిసెంబర్ 15 వరకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. అయితే 9వ స్థానంలో జరిగేటువంటి శుక్రపతి సంచారము, రాజ్యమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా ఆయన ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా శుభాశుభ మిశ్రమంగా ఉన్నాయి. కంగారు పడవలసినటువంటి పని లేదు. వ్యయమందు గురుడు ఉన్నప్పటికీ కూడా 15వ తారీఖు తర్వాత వ్యవహార జయం కనపడుతోంది. అయితే ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు ధనస్థానమందు, వాక్స్థానమందు, సోదరస్థానమందు ఇవన్నీ కూడా కొంత కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి. తొందరపడవద్దు. మాట ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట ఇచ్చారు అంటే అది నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఆలోచించి ముందుకు పెడితే అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏమీ కంగారు పడడం అవసరం లేదు. అతి తొందరలో శనైశ్వరుడు లాభ సంచారాన్ని చేయబోతున్నారు. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో నూతన కార్యజయం, నూతన వ్యవహార జయం, లాభమందు కుంభస్థానంలో కుంభరాశి అందు కుజుడు శనైశ్వరుడు జనవరిలో వస్తున్నారు. అయితే ప్రతి విషయాన్ని కూడా దీర్ఘకాలమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం మంచిది. వ్యయస్థానమందు గురుడు ఉన్నారు కాబట్టి ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్ళండి. శుభకార్యాచరణ రీత్యా డబ్బులన్నీ కూడా ఖర్చు అవుతూ ఉంటాయి. అంటే ఇంట్లో ఏదైనా పెళ్లి చేయడమో, లేకపోతే నూతనంగా ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే నూతన గృహ అలంకరణ వస్తువులన్నీ కూడా కొనుక్కోవడమో, అలా ఏదో రూపంలో ఖర్చు పెడతారు. లేదా ఒక స్థలం తీసుకోవడమో, ఫ్లాట్ ఆ విధంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా విజయవంతమైనటువంటి దిశగా అడుగులన్నీ కూడా ముందుకు పడుతూ ఉంటాయి. విద్యార్థులకి ఒకంత కష్టపడితే కానీ అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాలేరు. కొద్ది కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ద్వితీయమందు ఉన్నటువంటి కుజుడు వల్ల నిద్రాహారాలు మాని పని చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా అంటే ఒక సంతకం పెట్టే ముందు కానీ, ఒక అగ్రిమెంట్ చేసే ముందు కానీ, లేదా ఒక ఆఫీసర్ పంపించి ఇది సార్ చూడమన్నారు, మిమ్మల్ని సిగ్నేచర్ చేయమన్నారు అని చెప్తే గుడ్డిగా సంతకం పెట్టకండి. అది మీకు మీరు నమ్మి అలా ఇటువంటి వ్యవహారాల్లోనూ కూడా సంతకాల విషయంలో ఒకంత జాగ్రత్త తీసుకోకపోతే ఇరుక్కునేటువంటి ప్రమాదం కనపడుతోంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా ముందు చూపు చాలా అవసరము. ప్రత్యేకంగా ప్రభుత్వోద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది. నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులకు ఇంకా బాగున్నది. వ్యవసాయదారులకి అంతకంటే శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా నువ్వులు పంట, లేకపోతే మినువులు ఇటువంటి పంటలు పండించేటువంటి వాళ్ళకి కానీ, పొగాకు ఇటువంటి పంటలు పండించే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాభాల దిశగా అడుగులు వేస్తారు. బ్రహ్మాండంగా మీకు పరమేశ్వరుడు ఆశీస్సుల వల్ల అన్నీ కూడా కలిసి వస్తాయి. ఆచితూచి నిర్ణయాలు చేసుకోండి. అదేవిధంగా విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు ఈ సమయంలో, ఈ నెలలో ఏదైనా వీసా ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏదైనా ఉంటే కరెక్ట్ కాదు. వాయిదా వేసుకోవడం మంచిది.
ఏదైనా కోర్టు కేసులు ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే జన్మరాహు వల్ల, అష్టమంలో రవి వల్ల, ద్వితీయమందు ఉన్నటువంటి కుజుడు వల్ల లీగల్ రిలేటెడ్గా ఉండేటువంటి పోలీసు రంగంలో కానీ లేదా కోర్టు వ్యవహారాల్లో కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అనవసరంగా వాదోపవాదాలకు వెళ్ళి కష్టాలు, చిక్కులను కొని తెచ్చుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్త్రీలకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్నుముక సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అబ్డొమిన్, పొత్తికడుపుకు సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా మొన్న మీ రాశిలో సంభవించినటువంటి గ్రహణం యొక్క ప్రభావం కూడా అందుకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే గతంలో కనుక మీరు గ్రహణ సూచిత దానాలు అవి కనుక చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ నెలలో చేసి తీరండి. లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడి మీరు అనారోగ్యాలు కొని తెచ్చుకోవద్దు, జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ద్వితీయమందు ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి వల్ల భార్యాభర్తల విషయంలో ప్రతి చిన్న చిన్న విషయాలకి కూడా వాదోపవాదాలు పెరగడం, చిన్న చిన్న విషయాలకి చిన్నగా అనుకున్నది పెద్ద స్థాయికి వెళ్ళిపోవడం, చికాకులు పెరగడం కనపడుతున్నాయి. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక ఇంత తగ్గి ఉండడం చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహా పాటించండి. మంగళవారం రోజున కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. మమ వర్తమాన గోచారవశాత్తు ద్వితీయ స్థాన స్థిత అంగారక గ్రహదోష పరిహారార్థమని చెప్పి సంకల్పం చెప్పించుకుని బ్రాహ్మణులకి కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. ఆదివారం రోజున సూర్య దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేయించండి. ఆవహించి ఉన్నటువంటి గండ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అతి తొందరలో పరమేశ్వరుడి దయ వల్ల మీకు మంచి మంచి యోగాలు, అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఈ నెలలో తొందరపాటు నిర్ణయాలు ఏదైనా చేశారనుకోండి, వచ్చే నెలలో జరగబోయేటువంటి మంచిని మీరు అనుభవించలేరు. ఈ తప్పులు సరిదిద్దుకోవడం సరిపోతుంది. కాబట్టి ఈ నెలని ఒకంత స్తబ్దతగా ఉండడం వల్ల రాబోయేటువంటి మంచి రోజులు మొదటి రోజు నుంచే మీరు అనుభవించగలుగుతారు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒకంత తగ్గి ఆలోచించి ముందు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. సూర్యాష్టకాన్ని చదువుకోండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. గురువారం రోజున దత్తాత్రేయుడు ఆలయానికి వెళ్ళండి, బాబా ఆలయానికి వెళ్ళండి. శనగల ప్రసాదం చేయించి స్వామివారికి నైవేద్యం పెట్టించి మీ చేతులతో గురువారం రోజున భక్తులందరికీ కూడా పంచుకోండి. గురువారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ రోజున ఒక పూట భోజనం చేసి సాయంత్రం స్వామివారిని సూర్యాస్తమయం అయిన తర్వాత, నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం చాలా మంచిది. ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు వేస్తే అద్వితీయమైనటువంటి రోజులన్నీ కూడా మీకు ముందు కనపడుతున్నాయి. విద్యార్థులకి 2023 విదేశీ ప్రయాణాలు అన్నీ కూడా కనపడుతున్నాయి. ఖచ్చితంగా మీకు యోగవంతమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. ఆచితూచి నిర్ణయాలు చేసుకోవాలని, నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుని విజయపథంలో దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.